సత్యవేడు మండలంలో షెడ్యూల్ కులములలో చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు లేక నానా అవస్థలు పడుతున్నారని, అలాంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే షెడ్యూల్ కులాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలో నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. సత్యవేడు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో షెడ్యూల్ కులముల ఉపాధి జాబ్ మేళాలను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ చదువులతో పాటు యువతీ యువకులు వివిధ నైపుణ్య వృత్తుల చదువులు చదవాలని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో సుమారు 245 పరిశ్రమలు ఉన్నాయని, ఆ పరిశ్రమలలో నైపుణ్యం కోర్సులు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటూ ఎమ్మెల్యే తెలిపారు. కావున సత్యవేడు నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ కులాల వారు నైపుణ్య కోర్సులు చేయాలంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విజ్ఞప్తి చేశారు. ఈ జాబ్ మేళాకి 21 కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు పాల్గొన్నారు. జాబ్ మేళాకు వచ్చినటువంటి యువతీ యువకులకు ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేసుకున్నారు. వీరందరికీ 15,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు జీత భత్యాలు ఉంటాయని కంపెనీ హెచ్ఆర్లు తెలిపారు. మంచి స్పందన వచ్చాయి, చాలా మంది కూడా జాబులో చేరారు. శ్రీ సిటీ మన సత్యవేడు ప్రాంతంలో ఉండడము మన అదృష్టం. నేను చాలాసార్లు కూడా శ్రీ సిటీకి వెళ్ళినప్పుడు, సార్ ఎంటెక్ బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, మీరు ఏమైనా జాబ్ ఇస్తారంటే అట్లాంటి వాళ్ళకి ఇవ్వము, మేము డిప్లొమా ఏదైతే పాలిటెక్నిక్ అలాగే ఐటీ చేస్తున్న వాళ్ళైతే మీరు పంపించండి, అందరికి కూడా జాబ్ ఇచ్చేటటువంటి ఏర్పాటు. చాలా మంది చదువు రాని వాళ్ళంతా కూడా తీసుకుని పెట్టేశాం. అంటే పారిశ్రామిక కంపెనీ ఒకటి ఉంది, టాటా కంపెనీ ఒకటి ఉంది. ఇలా ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉంటారు వ్యవసాయం చేసే వాళ్ళంతా కూడా కంపెనీలు చేరి 20,000 25,000 తీస్తే రక్షణగా హ్యాపీగా ఉండదు. అవి కూడా చేయడం ఇప్పుడు ఇది 20,000 20,000 వస్తుంది. సమస్య కొద్ది పైరు చేస్తే 20,000 రావడం కష్టం. పైర్లు దానికైతే సరిపోతున్నది వ్యవసాయం చేస్తే. అందుకని వ్యవసాయం కూడా మానేసి పిల్లలు ఎంతమంది ఉండో పిల్లలతో తల్లిదండ్రులు వచ్చి కంపెనీలు ఏదో పని చేసుకుని జీవనోపాధి. అందుకని ప్రభుత్వం ఒక పక్క ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు అన్ని కులాల వారికి కూడా చదువుకుని ప్రతి విద్యార్థులను తీసుకుని కంపెనీలు ఏర్పాటు చేసి ఆ కంపెనీ ఉపాధి హామీ కల్పించాలని చెప్పి ఒక పెద్ద ప్రాజెక్టు పెట్టుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రాత్రి పగలనక ఈ వయసులో వారు 24 hours కష్టపడుతున్నారు. అంటే వివిధ దేశాలకు వెళ్ళి కూడా ఫ్యాక్టరీని తీసుకొని వచ్చి పెడుతున్నారు. మా పార్టీ సోదరులకు అదే చెప్తున్నాను, ఏది నిజమో అదే రాయండి, ఏది ప్రజలకు అవసరమో అదే రాయండి. ప్రజా సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు ప్రజలకు నడిపించే బాధ్యత వేరు. ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ అధికారులతో పాటు ప్రతినిధులు కలిసి సంక్షేమ కార్యం ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే నియోజకవర్గం బాగుంటుంది. గతంలో ఎన్నో చేశాం, మొన్న కూడా సాక్షి పేపర్లు వేశారు, డిగ్రీ కాలేజ్ రాశారు, సమ్మర్ స్టోరేజ్ రాశారు, బైపాస్ రాశారు, హాస్పిటల్ రాశారు, కడూరు నుంచి బైపాస్ రాశారు, టౌన్ ఇవన్నీ కూడా రాశారు. మనం ఇవన్నీ కూడా గతంలో నేను శాసనసభ్యుడిగా ఏదైతే రాశారు అవన్నీ ఇచ్చాను. ఆ దగ్గర పైన ఉంది. బైపాస్ కూడా 20 కోట్లు తీసుకొచ్చాను. ఆ రోజు తీసుకొచ్చి ఏం చేశారు వాళ్ళు? ధర్నా పెట్టారు, రైతులు ధర్నా పెడితే దానివల్ల అర్జీలు పెట్టారు. బైపాస్ ఎవరికి వచ్చింది? ప్రజల కోసం, నా కోసం కాదని 20 కోట్లు సైన్ చేసి 26 కోట్లు పూర్తి కోట్లు పోకుండా మనం మన ప్రాంతం రావడానికి మన బంధం తెలియపేస్తానికి దీనికి 5 కోట్లు తీసుకొచ్చాను. అట్లా హాస్పిటల్స్కి కావాలంటే పరిధిలో తీసిన శ్రీ సిటీ నుంచి, అపోలో నుంచి, హీరో నుంచి కరోనా వచ్చినప్పుడు ఎంత చేశామంటే అంత చేశాం. ఎక్కలేని విధంగా సత్యవేడు హాస్పిటల్ కానీ, పాండూరు హాస్పిటల్ కానీ, పాండూరు హాస్పిటల్ చూడండి ఎలా ఉందో. హీరో కంపెనీ, అపోలో కంపెనీ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళతో కూడా ప్రమాణం చేశారు. అలాగనే మన దగ్గర ఇంకా 100 బెడ్లు కావాల్సిన 100 బెడ్లు 80 బెడ్లు ఉన్నాయి.
సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.